హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 33,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించారు. అందువల్ల వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ 1,13,000 రూపాయలకి మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తాజాగా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని 1,10,000 రూపాయలకి మార్కెట్లోకి లాంచ్ చేశారు. దీంతో కస్టమర్కి ఒక చిన్న కన్ఫ్యూజన్, ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏది తీసుకోవాలని చెప్పి. ఈ వీడియోలో మనం హీరో వేదా V1 Pro అలానే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపేర్ చేద్దాం. మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు MBS ఆటో తెలుగు. మొదటి పాయింట్ రేంజ్. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందైనా రేంజ్ ఇంపార్టెంట్ కాబట్టి వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.94 kWh బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. దీనికి కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 165 కిలోమీటర్లు, అలానే కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ 110 కిలోమీటర్లు. కాకపోతే మనం ఏదైతే కస్టమర్లతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే కస్టమర్లు చెప్పిన విషయం ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కోలాగా యావరేజ్గా 90 to 105 కిలోమీటర్స్ అనేది రియల్ రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఇది కూడా ఫస్ట్ మోడ్లో 54 km/h అనేది వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ మోడ్లో కనుక వెళ్ళినట్లయితే యావరేజ్ స్పీడ్తో ఈ రేంజ్ అనేది వస్తుంది. రెండోది ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 4 kWh బ్యాటరీ ప్యాక్కి కంపెనీ వాళ్ళు 190 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్తున్నారు. అలానే వాళ్ళే రియల్ రేంజ్ 167 కిలోమీటర్లు చెప్తున్నారు. కానీ మన పాత కస్టమర్లు ఎవరైతే ఓలా S1X ప్లస్ మోడల్ యూజ్ చేస్తున్నారో 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసుకున్నట్లయితే 3 kWh బ్యాటరీ ప్యాక్కి యావరేజ్గా ఒక 100 కిలోమీటర్లు 102 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. సో సుమారుగా 1 kWhకి 34 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. యావరేజ్గా 40 స్పీడ్తో వెళ్ళినట్లయితే ఎక్కువ మోడ్లు. దాన్ని ఆధారంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 4 kWh బ్యాటరీ ప్యాక్ కాబట్టి ఒక 134 కిలోమీటర్ల రేంజు యావరేజ్గా 40 km/h టాప్ స్పీడ్తో వెళ్తే వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక ఒక 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్ళినట్లయితే 150 కిలోమీటర్ల వరకు మన S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దీన్ని బట్టి రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే S1X ఎలక్ట్రిక్ స్కూటర్కే ఒక పాజిటివ్ విషయం, దీనికి ఒక అడ్వాంటేజ్. రెండో అంశం మార్కెట్ ప్రెజెన్స్. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ముందుగా అవైలబిలిటీలోకి వచ్చింది? వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ 2023 సంవత్సరం జనవరి నెల నుంచి డెలివరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అదే మన ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్తే 2023 సంవత్సరం డిసెంబర్ నుంచి S1X ప్లస్ వేరియంట్ అనేది డెలివరీ స్టార్ట్ అయినాయి. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న మరీ అంత ఎక్కువ సమస్యలు అనేవి ఎవరో కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్కి ఎర్లీ మూవర్గా వచ్చి దానికి ఒక అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంది. మూడో విషయం ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో 3.9 kW PMSM మోటార్ యూజ్ చేశారు. దీని పీక్ పవర్ 6 kW. ఈ స్కూటర్లో మీరు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకండ్లోనే చేరుకోగలుగుతారు. టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు. అదే మనకి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.7 kW BLDC హబ్ మోటార్ యూజ్ చేస్తున్నారు. 6 kW పీక్ పవర్. యాక్సిలరేషన్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.1 సెకండ్లో చేరుకోగలదు. టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. సో దీంట్లో మనకి స్పీడ్ పరంగా అయితే S1X ఫాస్ట్గా వెళ్తుంది. యాక్సిలరేషన్ పరంగా అయితే మాత్రం వేదా V1 Pro ఇనీషియల్గా పార్క్ చేసి యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఫాస్ట్గా అనేది వేదా V1 Pro అనేది యాక్సిలరేట్ అవుతుంది. ఇక నాలుగో విషయం ఛార్జింగ్ టైం. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్కి కంపెనీ వాళ్ళు చెప్తున్న ఛార్జింగ్ టైం 5 గంటల 55 నిమిషాలు, అంటే 6 గంటలు వేసుకోండి. కానీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం కంప్లీట్గా డీప్ డిశ్చార్జ్ అయినట్టు అటువంటి టైంలో ఛార్జింగ్ పెడితే దాదాపుగా 6 గంటల 30 నిమిషాల వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఛార్జింగ్ టైం అనేది పడుతుంది. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్కి కంపెనీ వాళ్ళు చెప్తున్న ఛార్జింగ్ టైం 6 గంటల 30 నిమిషాలు. దాన్ని కూడా మనం డీప్ డిశ్చార్జ్ కింద లెక్క చేసుకుంటే కనుక దానికి కూడా సుమారుగా 7 గంటలు ఛార్జింగ్ టైం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయండి. కానీ ఛార్జింగ్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే కంపారిటివ్ టు ఓలా ఎలక్ట్రిక్తో పోలిస్తే వేదా V1 Proకి ఎక్కువ ఛార్జింగ్ నెట్వర్క్ ఉంది. అంటే వేదా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్కే కాకుండా ఏతర్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ని కూడా వేదా కంపెనీ వాళ్ళు పార్ట్నర్షిప్ అయ్యారు కాబట్టి ఏతర్ ఛార్జింగ్ స్టేషన్స్ వేదా కలిపితే కనుక అందుబాటులో అయితే వేల ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఐదో పాయింట్ గ్రేడబిలిటీ. గ్రేడబిలిటీ అంటే మీరు ఏదైనా ఒక కొండ ప్రాంతం ఎక్కేటప్పుడు ఎటువంటి జర్క్స్ లేకుండా బండి ఆగకుండా వెళ్ళాలంటే గ్రేడబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్కి 20 డిగ్రీల గ్రేడబిలిటీ ఉంది. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్కి అయితే 15 డిగ్రీల గ్రేడబిలిటీ ఉంది. సో మీరు స్కూటర్ని నార్మల్ రైడ్ కోసం అలానే
కొండ ప్రాంతాల్లో ఇటువంటి ప్రదేశాల్లో కూడా యూజ్ చేయడం రెండు పరంగా చూసుకున్నట్లయితే మీకు వేదా V1 Proకి అయితే అడ్వాంటేజ్ ఉంది. ఇక తర్వాత అంశం కర్బ్ వెయిట్. కర్బ్ వెయిట్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి మనిషి ఎక్కకుండా ఆ స్కూటర్ బరువునే కర్బ్ వెయిట్ అంటారు. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బరువు 125 కేజీలు. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బరువు 112 కేజీలు. సో మనం ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం దీని తక్కువ వెయిట్ కారణంగా. ఇక తర్వాత విషయం బ్రేకింగ్ అండి. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో డిస్క్ బ్రేక్స్ అనే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి. సో మనకి ఇన్ కేస్ బాగా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు యాక్షన్ అనేది ఫాస్ట్గా మనకి బ్రేకింగ్ అనేది మనకి వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో లభిస్తుంది. ఇక తర్వాత పాయింట్ బూట్ స్పేస్. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో 26 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో 34 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. సో కంపేర్ టు వేదా V1 Pro ఎక్కువ బూట్ స్పేస్ అనేది S1Xలో ఉంది. ఇక తర్వాత విషయం స్మార్ట్ ఫీచర్లు, డిస్ప్లే. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. అలానే దీన్ని మనం బటన్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. ఇందులో మీకు స్మార్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, వైఫై కనెక్టివిటీ ఉంది, అలానే నావిగేషన్ ఆప్షన్ కూడా ఉంది. రిమోట్ ద్వారా మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆన్ కూడా చేయవచ్చు. కాకపోతే నావిగేషన్ ఏదైతే ఉందో వేదా V1 Proలో అది ఆన్ బోర్డ్ నావిగేషన్ కాదు. మొబైల్ స్క్రీన్ కాస్టింగ్ చేసుకుంటే స్క్రీన్ కాస్టింగ్ ద్వారానే మీకు నావిగేషన్ అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. అదే S1X ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే 4.3 అంగుళాల సైజ్ అయితే వస్తుందండి. ఇది నార్మల్ డిస్ప్లే, దీనికి టచ్ స్క్రీన్ రాదు, LCD డిస్ప్లే వస్తుంది. దీనికి మనకి రిమోట్ ఫీచర్స్ లాంటివి ఏమీ ఉండవండి, ఫిజికల్ కీ మాత్రమే వస్తుంది. ఫిజికల్ కీ ద్వారానే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆపరేట్ చేసుకోవచ్చు. వేదా V1 Proలో అయితే 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. ఇక తర్వాత విషయం బ్యాటరీ ప్యాక్ వారంటీ. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్కి డిఫాల్ట్గా అంటే స్టాండర్డ్గా వచ్చే బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే ఎడిషనల్గా డబ్బులు పే చేస్తే కనుక 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ వరకు మీరు ఈ బ్యాటరీ ప్యాక్ వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ వారంటీ కోసం మీరు 7,000 రూపాయలు ఎడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు స్టాండర్డ్గా 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. ఇది స్టాండర్డ్గా ఎటువంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు బ్యాటరీ ప్యాక్ మరింత ఎక్స్టెండెడ్ చేసుకోవాలనుకుంటే వారంటీని మీరు 5,000 పే చేస్తే 1,00,000 కిలోమీటర్లు లేదా 8 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే 13,000 రూపాయలు పే చేస్తే కనుక 1,25,000 వరకు కిలోమీటర్ల వారంటీని పెంచుకోవచ్చు. సో వారంటీ పరంగా బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్కి అడ్వాంటేజ్. తర్వాత విషయం సర్వీస్ అండి. సర్వీస్లో అయితే ఇప్పటివరకు మేము కనుక్కున్న కస్టమర్ల పరంగా వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ వరకు సర్వీస్ అనేది బాగానే ఇస్తున్నారు. ఒకవేళ పొద్దున్న ఏమైనా జనరల్ సర్వీస్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎగ్జిస్టింగ్గా ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు ఎక్కువ మంది చెప్పే సమస్య సర్వీస్ ఇబ్బందులు అనేది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేది ఫేస్ చేస్తున్నారు ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్న వాళ్ళు. అంటే సర్వీస్ పరంగా వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్కి అడ్వాంటేజ్. ఇక తర్వాత విషయం ధర. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ వాస్తవానికి దీన్ని ఎక్స్షోరూమ్ ధర 1,46,000 రూపాయలండి. అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటారో వాళ్ళకి క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఉదాహరణకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని మీరు అప్లై చేస్తే కనుక మీకు 27,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటుకి క్యాష్ బ్యాక్ ఒక 6,000 రూపాయలు వస్తుంది. ఓవరాల్గా కలుపుకున్నట్లయితే మీకు 33,000 రూపాయలు ఆఫ్ అవడంతో వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ 1,13,000 రూపాయలకే లభిస్తుంది. లేదు మీరు ఇతర బ్యాంక్స్ ద్వారా ఇతర బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పెడితే 27,000 రూపాయలు అయితే ఆఫ్ అయితే అవుతుంది. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూస్తే 1,10,000 రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. ధర పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2,000 అనేది S1X ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువకి లభిస్తుంది. ఇక తర్వాత విషయం డెలివరీలు అండి. వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎవరైనా బుక్ చేసుకుంటే ఇమీడియట్గా డెలివరీస్ అనేవి లభిస్తుంది. అదే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడు మీరు బుక్ చేస్తే ఏప్రిల్ నెలలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు ఓవరాల్ ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్య కంపారిజన్ చూసుకున్న తర్వాత ఎవరు వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు. ఎవరికైతే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఎక్కువ ఉండాలి, రెండోది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉండాలి, అపార్ట్మెంట్స్లో ఉంటున్నాను నేను బ్యాటరీ ప్యాక్ని కిందనే ఛార్జింగ్ పెట్టుకోవడం కుదరదు అనుకున్న వాళ్ళు పైకి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, నాకు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉండాలి, ఈ క్రైటీరియా అన్నీ ఉంటే కనుక మీరు వేదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ని చూస్ చేసుకోవచ్చు. అదే మీ క్రైటీరియా నాకు ఎక్కువ రేంజ్ కావాలి, బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎక్కువ ఉండాలి, ఎక్కువ బూట్ స్పేస్ కావాలి,
ఈ 3 మీకు మెయిన్ క్రైటీరియా అనుకుంటే కనుక మీరు ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్య కంపారిజన్ అండి. ఎప్పుడైనా సరే ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే ముందైనా ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. దాని తర్వాత మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయినా తీసుకోండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, ట్రై ది ఫ్యూచర్.